హాయ్ అండి, వెల్కమ్ టు ముతహార్ మీడియా. ఈరోజైతే మనం పాపికొండలు చేరుకున్నామండి. సో పాపికొండల్లో మనం బోట్ జర్నీ చేయడానికి అయితే వచ్చేసాము. మీరైతే ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. పాపికొండల్లో ఏమేమి ఫేమసో, ఈ పాపికొండలకి రావడానికి మనం భద్రాచలం నుంచి అయితే ఇక్కడికి వచ్చాము. కేవలం భద్రాచలం నుంచే కాకుండా ఇంకెక్కడి నుంచైనా ఇక్కడికి రావచ్చా, సో బోట్ జర్నీ చేయాలంటే టికెట్ కాస్ట్ ఎంత, ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏమేమి ఫేమస్ ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో అయితే కంపల్సరీగా చూద్దామండి. మీరైతే చూస్తూనే ఉండండి. నచ్చితే ఒక్క లైక్ చేసుకోండి చాలు. మొత్తం టికెట్ లేని పిల్లలు ఎంతమంది అండి? అయితే 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. కింద ఫ్లోర్స్ నుంచి తీస్తే కనిపించదు అనేసి పై ఫ్లోర్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా మీ అందరూ చూడొచ్చు. సో చూస్తూనే ఉండండి. ఫ్రెండ్కి ఇస్తారా టవల్ కానీ చున్నీ కానీ? ఎందుకంటే అక్కడ వైటా? థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే మన పెళ్లి కొడుకు టవల్ వేయలేదు కదా, మా దగ్గర టవల్ ఉందండి, ఇంకో వారం అవుతుంది. అలాగే సార్ మీరు విలేజ్ నేమ్ వచ్చేసి పోచవరం అండి. సో ఇక్కడి నుంచే మనకు పవర్ సప్లై అవుద్ది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే లాస్ట్ విలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే కరెంట్. అల్లూరి సీతారామరాజు విలేజ్ అండి. సో ఇక్కడ పవర్ సప్లై కూడా లేదంట, కరెంట్ కూడా లేదు. 150 కుటుంబాలు ఇక్కడ మినీ బోట్స్ కనబడుతున్నాయి కదా, ఆ మినీ బోట్స్ ద్వారా బోటింగ్ పాయింట్ వరకు జర్నీ చేస్తే అక్కడ నుంచి ఇంకొక 20 km ఫ్రంట్ గా జర్నీ చేస్తే ఒక హాస్పిటల్స్ కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి సార్. విఆర్ హోటల్స్ కానీ, వీళ్ళకి కిరాణా షాపులు కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి. ఓకేనా? వీళ్ళు ఎలాంటి ఎమర్జెన్సీ పర్పస్ అయినా ఆ బోర్డు యూజ్ చేస్తారు సార్. అండ్ విలేజ్ పైన ఒక గుట్టపై చోట వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది. ఆ కనపడే వైట్ కలర్ బిల్డింగ్ అనేది స్కూల్ బిల్డింగ్స్. ఇది ఒక పంచాయతీ. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం 5 పంచాయతీలు కూడా అండ్ ఈ విలేజ్ లోని ఎలక్షన్స్ జరుగుతాయి సార్. ఈ విలేజ్ లోనే ఓటింగ్ జరుగుతుంది. చుట్టుపక్కల మొత్తం 5 పంచాయతీలు ఉంటాయి. అండ్ స్కూల్ బిల్డింగ్స్ అనేది వచ్చేసి ఇక్కడ 1 to 4th క్లాస్ వరకు స్టడీ చెప్తారు సార్. చుట్టుపక్కల నివసించే గిరిజన పిల్లలు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి ఇక్కడ స్టడీ చేస్తారు. ఇక్కడ 4th క్లాస్ తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత అండ్ భద్రాచలం, రేకపల్లి, కోనవరం, మారేమిల్లి, రంపచోడవరం, రాజమండ్రి వెళ్ళి హాస్టల్ స్టడీ చేస్తారు సార్. వీళ్ళకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎంత లాంగ్ అయినా పంపుతారు పిల్లల ఎడ్యుకేషన్. అలాగే వీళ్ళకి ఇక్కడ జీవనాధారం ఏంటంటే వీళ్ళు దుక్కుతున్న కూడా పంటని పండిస్తారు. ఆ టెంట్ దగ్గరికి కూడా అది మొత్తం పంటే సార్. కింద అది తీసేసారు, పంట అయిపోయింది. వీళ్ళు అమ్ముకునేంత కాదు, వాళ్ళకి సరిపడా సంవత్సరానికి తినపడే సరిపడా మినువులు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ వీళ్ళే పండించుకుంటారు సార్. వాళ్ళు ఒక రేషన్ అనేది షోరూమ్స్ తెచ్చుకుంటారు. అండ్ విలేజ్ నేమ్ వచ్చేసి తుమ్మలేరు. వీళ్ళు టీచర్స్ వచ్చేసి భద్రాచలం నుంచి వస్తారు సార్. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ వచ్చేసి ఇక్కడ పంచాయతీ కాబట్టి ఇక్కడ వాళ్ళ ఒకళ్ళు ఉండి చూసుకుంటారు. వాళ్ళకి వచ్చేసి వారానికి ఒకసారి ఇంటికి వస్తుంది సార్. సార్ ఇక్కడే ఉంటారు సార్, ఆయన ఇక్కడే ఉంటారు. అలాగే
ఈ విలేజ్ కి పవర్ సప్లై లేదని చెప్పాను, కానీ ఒకప్పుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉన్నప్పుడు భద్రాచలం వైద్య సంస్థలు వీరికి ఇంటికి వెళ్ళి చెప్పిన సోలార్ ద్వారా పవర్ సప్లై ఇచ్చేస్తాం. సోలార్ ద్వారా వీళ్ళకి నైట్ టైం 2 hours ఉండదు పవర్. ఆ సోలార్ ద్వారా అయినా సేమ్ వచ్చేసి తుమ్మలేరు. అలాగే మార్నింగ్ నుంచి మా గైడెన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చిందా? ఇప్పుడు మనం వచ్చుండేది వచ్చేసి పేరంటాలపల్లి అండి. సో పాపికొండల్లో ఇది చాలా పెద్ద ఫేమస్. ఇదే పాపికొండలు పేరంటాలపల్లి. మీరు ఎవరైనా వస్తే మాత్రం బోట్ షికార్లో ఇది కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ వచ్చి శివాలయం ఉందంట. సో శివాలయంలో వచ్చేసి ఎటువంటి పూజలు లేకుండా, పూజారి కూడా లేకుండా, కానుకలు కూడా హుండీలో వేయకూడదంట, అసలు హారతులు ఏమి ఉండవంట. ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసి కొండ ప్రజలంతా గిరిజనులు చాలామంది అండి. బ్యాంబో చికెన్ ఇక్కడ ఎక్కువ ఫేమస్. చూడండి, బ్యాంబో చికెన్ ఇక్కడ చాలా పెద్ద ఫేమస్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే చూడండి, వీళ్ళు ఎంత బాగా పడవలు చేస్తున్నారో ఒకసారి చూద్దాం. అంతా కర్రేనండి, ఇది ఎదురు కర్ర. సో ఇది ఒక్కోటి ఎంత పడుతుందో చూద్దాం. భయ్యా ఎంత ఇది? ఎంత? 300. అదైతే 50. చాలా బాగుందండి. సో ఒకసారి లోపలికి వెళ్ళి శివాలయం చూసేద్దాము. ఈ గ్రామం అయితే సూపర్ అండి. అసలు మొత్తం తడికిలే. కొండ గిరిజనులు అంటే మనం ఇక్కడే చూడొచ్చు. ఇక్కడ కరెంట్ లేకుండా ఎలా ఉన్నారు అక్కడ? అలవాటు అయిపోయిందా? దీపాలు పెట్టుకుంటారైతే. మీకు ఏదైనా కూరగాయలు అవి ఇవి కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా? కూరగాయలు ఏమైనా కావాలంటే బోట్లో వెళ్ళి అదే పనిగా పోచవరంలో తెచ్చుకుంటారా? బోరీ రైట్ సైడ్ లోని లెఫ్ట్ సైడ్ లోని కనపడేవి పాపికొండలు. బోరీ రైట్ సైడ్ లోని లెఫ్ట్ సైడ్ లోని కనిపించేవి పాపికొండలు. అది ఇక్కడ గోదావరి యొక్క వెడల్పు చూడండి. సాయుధ పోరాటం చేపట్టడం జరిగింది. ఆయన ఇక్కడ నుంచి 40 kilometers కాలినడకను వెళ్ళి దేవీపట్నం అనే విలేజ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసి ఆయుధాలు సేకరించడం జరిగింది. ఇలాగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది వినండి. సో స్నాక్స్ కూడా ఇస్తారన్నమాట సాయంత్రం పూట.
బోట్ అయితే హరిత అండి. సో బోట్ పేరు అయితే హరిత. మనం టికెట్లు బుక్ చేసింది వచ్చేసి ఏపీ టూరిజం దగ్గర. సో ఏపీ టూరిజం వాళ్ళకి మనకి బోట్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఏపీ టూరిజంలోనే బుక్ చేసుకోండి. ప్రైవేట్ బోట్స్ కూడా ఉన్నాయి. సో ఏమైనా ఇబ్బందే లేదు. ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి.